కాంగ్రెస్ ఈయన చరిత్ర జర పరిచయం చేయాలన్నా వద్దా? చేయాలి కదా కొంచెం అన్న. కాంగ్రెస్ ఈయన పరిచయం చేస్తున్నా ఈయన ఇప్పుడు. కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏందనంటే 2013లో ఒక భారత్ యొక్క షిప్పు ఒక దగ్గర ఇరాన్లో ఆగిపోయింది. ఇరాన్ సీజ్ చేసింది, ఆగిపోయింది కాదు, ఇరాన్ సీజ్ చేసింది. 2013లో ఏ ప్రభుత్వం ఉండే బ్రదర్? కాంగ్రెస్ ఉండే. దాని చరిత్ర కాంగ్రెస్ ఈయన చరిత్ర. 2013లో ఇరాన్ ఈ ఇండియన్ ఆయిల్ ట్యాంకర్ ఎంటీ దేశ్ శాంతి అని ఒక ట్యాంకర్ ఉండే, దాన్ని పర్షియన్ గల్ఫ్ ఏరియాలో ఆపడదొప్పింది, సీజ్ చేసి పడదొప్పింది. కొన్ని వారాల పాటు పేమెంట్ ఇష్యూ వల్ల, డిస్ప్యూట్ వల్ల దాన్ని ఆపి పడేసింది. ఎనర్జీ ఇంట్రెస్ట్లు ఇంకా మ్యారిటైమ్ సెక్యూరిటీ క్రిటికల్ గ్లోబల్ రూట్లో మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ ఏం చేసింది అని చెప్పి మాట్లాడితే నేను కథనాలు పెట్టి మాట్లాడతా, ఆధారాలు పెట్టి మాట్లాడతా. ఇరాన్ డీటెయిన్స్ ట్యాంకర్ క్యారింగ్ ఇరాక్ క్రూడ్ ఆయిల్ ఇండియా, రైటర్స్లో వచ్చిన కథనం August 15, 2013. దీన్ని ఎవడన్నా డిస్ప్యూట్ చేయగలుగుతాడా అంటున్నా. అప్పుడు మీ ఫారిన్ పాలసీ ఏమైందిరా భయ్ అని చెప్పి నేను కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. మళ్ళీ అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే? ప్రైమ్ మినిస్టర్ ఉన్నా ప్రైమ్ మినిస్టర్ని కూడా తలదన్నే ఒక పొజిషన్ని పెట్టుకొని మీ అమ్మగారు నడిపారు కదా. మళ్ళీ అప్పుడు రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మగారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ఏమంటారు గాడ్ మదర్ కూడా కలిపింది కదా, శ్రీమతి సోనియా గాంధీ గారు. అప్పుడు కాంగ్రెస్ లెడ్ గవర్నమెంటే పవర్లు ఉండే కదా. అప్పుడు ఆ సిచ్యువేషన్లో 1 మిలియన్ గ్యారంటీ ఇరాన్కి ఇస్తేనే ఈ షిప్ని రిలీజ్ చేస్తా అని చెప్పి ఇరాన్ ప్రెషర్ వేస్తుంటే వీళ్ళు గడ్డి వీకిర్రా అని చెప్పి మాట్లాడుతున్నాం. నేను ఆధారాలు పెట్టే మాట్లాడతా. ఇరాన్ డిమాండ్స్ 1 మిలియన్ గ్యారంటీ ఫర్ రిలీజ్ ఆఫ్ ఇండియన్ ట్యాంకర్. ఇంత డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేస్తుంటే సీ ట్రేడ్ మ్యారిటైమ్ న్యూస్ నుంచి డాక్యుమెంట్ స్క్రీన్ షాట్ పెట్టి మరీ మాట్లాడుతున్నాం. మళ్ళీ ఆ రోజు గడ్డి వీకిందా మీ ఫారిన్ పాలసీ ఏమైంది అని చెప్పి నేను మాట్లాడుతుంటే మీరు ఏమన్నా మాట్లాడగలుగుతున్నారా అని చెప్పి మాట్లాడుతున్నా. మళ్ళీ ఆనాడు పొలిటికల్ రెస్పాన్స్ భారత్ది ఏముండే అని చెప్పి మాట్లాడితే ఏడ కూడా పబ్లిక్ క్యాంపెయిన్ కానీయలే, ఎక్కడ కూడా సోషల్ మీడియాలలో రానియలే, నేషనల్ పాలిటిక్స్లలో ఇది డిబేట్ కానీయలే. 26 రోజుల పాటు కాంగ్రెస్ గవర్నమెంటు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి సూపర్ నేతృత్వంలో దీన్ని దఫనాన్ చేసిండ్రు. ఇరాన్ ఇల్లీగల్ సీజ్ చేసి 1 మిలియన్ గ్యారంటీ అడిగినప్పుడు వీళ్ళ ఫారిన్ పాలసీ, వీళ్ళ పేరంటం ఏడికిపోయింది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. మీడియాని తొక్కిండ్రు, పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. కవితో కహలైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఉండే, ఎమర్జెన్సీ మీద మాట్లాడేది ఉండే జిందగీలో ఎప్పుడన్నా. రేవంత్ రెడ్డి గారు మా పూలుబల చాచా అది కట్టిండి ఇది కట్టిండి అని నిన్న అన్నారు కదా. ఎమర్జెన్సీ కూడా తీసుకొచ్చిండు అని చెప్పి నేను అసెంబ్లీలో చెప్పేది ఉండే కదా, ఇందిరాగాంధీ గారు తెచ్చిర్రనని. మళ్ళీ దీని మీద ఏమైనా మాట్లాడగలుగుతాడు ఎవడన్నా కాంగ్రెస్ వాడు? డంకే పేచోడు చిత్రగుప్త తాండే నిలబడ్డది ఇయ్యాల కూడా. సరే ట్యాంకర్ సీజ్ చేసిర్రు, 1 మిలియన్ గ్యారంటీ అడిగినరు, అది పక్కకు పెట్టు. మళ్ళీ ఇది ఇండైరెక్ట్గా బ్లాక్మెయిల్ కదా. కూటనీతి ఏడున్నది డిప్లొమాటిక్ ట్రేడ్లలో. నవ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్. సుమారు 25 ఇండియన్ నేషనల్స్ ఈ ఇరానియన్ కస్టడీలోకి పోయినరు. వీళ్ళకు చలో ట్యాంకర్ పోతే పోనీరా భయ్, ఇవాళ పోతే రేపు ట్యాంకర్ కొత్తది తెచ్చుకుందాం. మళ్ళీ 25 భారతీయులు ఇరాన్ కస్టడీలోకి పోతే ఈ ఎపిసోడు కంప్లీట్ సైలెన్స్గా ఎవ్వడికి తెలియకుండా నడిపించిందా లేదా కాంగ్రెస్? ఇది వాస్తవమా కాదా నేను అడుగుతున్నా. నాకు ఒక మాట చెప్పుర్రు. ఇవాళ కాంగ్రెస్ బహిరంగంగా నిలబడి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు భారతీయ జనతా పార్టీని కడుగుతూ ఉంటారు కదా, ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు కదా, షార్ప్ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు కదా, పొలిటికల్ నరేటివ్లు నడుపుతూ ఉంటారు కదా. మళ్ళీ వెనుకటికి 2013లో రైటర్స్ వచ్చిన కథనానికి మీరేమన్నా మాట్లాడగలుగుతారా అని చెప్పి నేను మాట్లాడితే మీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అదే ఇవాళ నా గవర్నమెంట్ ఎక్కడ ఏదున్నా నేను మాట్లాడడం ఏంది బ్రదర్, ప్రపంచం మాట్లాడుతున్నది. ఇవాళ గవర్నమెంట్ క్లియర్ కట్గా ఇండియన్ షిప్లు ఏవైతున్నాయో ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరిగినా మళ్ళీ సేఫ్గా గుజరాత్, ముంబై పోర్ట్లలోకి వచ్చి ల్యాండ్ అవుతున్నాయని చెప్పి క్లియర్ కట్గా ఇస్తుంది. ప్రతి ఎనర్జీ రూట్ని సెక్యూర్ చేస్తుంది, కమ్యూనికేషన్ చేస్తుంది, మీడియాలలో చర్చ జరుగుతున్నది. యూట్యూబర్లు, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలలో నడుస్తున్నది. భారత్ యొక్క మ్యారిటైమ్ ఇంట్రెస్ట్లు ఏవైతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది. ఫోకస్ క్లియర్ కట్ మీద, అవుట్కమ్ల మీద పెట్టింది, కానీ వీళ్ళు మన నడిపే ఆప్టిక్స్ మీద కాదు. ఇది నా ప్రభుత్వం, ఇది దేశ ప్రభుత్వం. ఇవాళ ఫారిన్ పాలసీ మీద ఓడండి స్పీచ్లు ఇస్తున్నాడు. ఇచ్చే సత్తా ఎవరికన్నా ఉన్నదా అండి? ఫారిన్ పాలసీ అనేది కాలు మీద కాలేసుకొని ఖార్గే గారిని కూసబెట్టుకొని మాట్లాడు కాదు రాహుల్ గాంధీ. ఫారిన్ పాలసీ అనేది రిజల్ట్స్, భారత్ యొక్క ఇంట్రెస్ట్లను అనేది ముందు చూపించుడు మొదలెట్టుండ్రి. ఎవడు పవర్లు ఉన్నదన్నది కాదు మాకు కావాల్సింది, భారత్ ఇంట్రెస్ట్ వాడి నెత్తిలో ఎంత ఉంది, వాడి మనసులో ఎంత ఉంది అనేది మాకు కావాలి.
ఇవాళ ఇరాన్ మీద ఏదో దొంగ ప్రేమ చూపుతున్నారు కదా, నేను ముస్లిం వరల్డ్కు కూడా చెప్తున్నా, ఇరాన్ మీద దొంగ ప్రేమ చూపుతున్నారు వీళ్ళు. ఇలా చరిత్ర మీకు తెలియదు, మీరేదో అనుకుంటున్నారు వీళ్ళు పీక్ కట్టలు కడతారనని. ఇప్పటిదాకా మేము పెట్టే వీళ్ళ హీన చరిత్రకు వీళ్ళ ఆధారాలు పెట్టి మాట్లాడగలుగుతారా అని చెప్పి నేను మాట్లాడితే వీళ్ళ బొందలగడ్డల మీద మూలలు ఇప్పుడు కొడుతున్నా చూడండి. కాంగ్రెస్ వీళ్ళు ఉన్నారు కదా హిపోక్రసీ చేసేటోళ్ళు, ఇలా ఇరాన్ మీద ఛాతి కుట్టుకుంటున్నారు చూడు, ఓ మా సుప్రీం లీడర్ కమినీ అని. ఇదే కాంగ్రెస్ ఎన్నడన్నా మీకు చెప్పిందా? మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరాన్కి IAEAలా 2005లా 2006లా 2009లా ఇరాన్కి అగెయిన్స్ట్గా పోయింది ఇదే కాంగ్రెస్. దీనివల్ల మనకు LNG డీల్ ఇండియా ఇంకా ఇరాన్ మధ్యలో క్యాన్సిల్ అయింది. ఇది భారత్కి ఎంత బెనిఫిట్ చేస్తుండే. దీని మీద కాంగ్రెస్ మాట్లాడుతుందా? अभी तो मैं हिंदू मुस्लिम की बात भी नहीं कर रहा हूँ ना, संवाद कर रहा हूँ ना भारत की भविष्य का. और ये कांग्रेस ने जितना हराम खोर के काम किए थे ना पूरे, ఎవరండి ఇలా ఫారిన్ పాలసీ మీద మాట్లాడుతున్నారు చెప్పురు మీరు? పెద్ద చూరన్ తినిపిస్తుంది కాంగ్రెస్. నువ్వు బలైనవు అనుకో ఇంకేముండదు. మళ్ళీ నీ భారత్ ఏం చేస్తుంది గిరీష్ అని చెప్పి నువ్వు మాట్లాడుతుంటే, నీ భారతీయ జనతా పార్టీ సర్కార్ ఏం చేస్తుందని అంటే, ఇరాన్ 2 కండిషన్స్ పెట్టింది. సేఫ్ ప్యాసేజ్ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్కి రానీకే భారత్ ఒప్పుకుంది. ఈ ఒప్పుకునుడు నీ అంబాసిడర్లను తీసేయి సోషల్ మీడియాలో వెనకడికి నడిచింది. మళ్ళీ ఇది నిజమా కాదా అని చెప్పి నేను కథనం నడిపిన, బట్ యాక్చువల్ రీజన్స్ ఇలా బయటపడ్డాయి మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫేర్స్ నుంచి. ఇండియా అర్లియర్లీ క్లెయిమ్ దట్ దిస్ ట్యాంకర్స్ వేర్ హైడింగ్ ఆర్ చేంజింగ్ దేర్ ఐడెంటిటీస్ మార్చుకుంటూ వచ్చినాయి అని చెప్పిన ట్రాకింగ్ సిస్టమ్స్ బంద్ చేసి. ఇవాళ ఇజ్రాయిల్ ఇరాన్ ఏమన్నదనంటే భారత్కి, మీ దగ్గర నుంచి మాకు మెడికల్ ఎక్విప్మెంట్స్ కావాలా, మా ప్రజలు ఈ యుద్ధంలో మునిగిపోయి, మా సైనికులు మా ప్రజలు యుద్ధంలో మునిగిపోయి మాకు మెడిసిన్ షార్టేజ్ బాగా అవుతుంది, ప్రపంచంలో నుంచి మాకు ఎక్కడి నుంచి కూడా మెడిసిన్ వస్తలేదు, మీరు నాకు మెడిసిన్స్ ఫ్రీగా జర సప్లై చేస్తే మీ ట్యాంకర్లకు మేము చేస్తానంటే ఒక కుటుంబం ఇవాళ భారత్ అయింది. మళ్ళీ ఇదే కుటుంబాన్ని వెనకటికి కాంగ్రెస్ అపోజ్ చేసింది, LNG డీల్ కానియకుండా చేసింది. మళ్ళీ ఎవడి సంకనాకి ఈ డీల్ ఆ రోజు క్యాన్సిల్ అయింది. 2005లో ప్రభుత్వం ఉండే, 2006లో ప్రభుత్వం ఉండే, 2009లో ప్రభుత్వం ఉండే. భారత్ బెనిఫిట్ అవుతుండే కదా రాహుల్ గాంధీ. आपको यात्रा कराऊंगा मैं कांग्रेस की न चरित्र का, ये आप लिख के ले लो. डंके पे चोट खड़े रह के मैं ये बात करूंगा और मैं ये कांग्रेस को हमेशा याद दिलाते रहूँगा कि आपका चरित्र कितना ఎంత గ్రినా ఉంటుందో మీ చరిత్రలో మీకు నేను చెప్తూనే ఉంటాను. యుద్ధం అంత ఈజీ పోతలేదు ఫ్రెండ్స్, యుద్ధం అంతా ఈజీ పోతలేదు. అమెరికన్ దగ్గర కూడా ఒక బ్యాడ్ బాయ్ ఉన్నది. మ్యాసివ్ USA వార్ షిప్ ఏదైతే ఉన్నదో అది దాని పేరే ట్రిపోలి అని చెప్పి మాట్లాడతారు. ఇది ట్రిపోలి అని అనేది సింగపూర్ దగ్గరకు వచ్చి ల్యాండ్ అయిందంట, సింగపూర్ దగ్గర కనబడ్డదట. ఈ షిప్పు చాలా మ్యాసివ్ అమ్యునైజేషన్ అండ్ మిడిల్ ఈస్ట్కి వచ్చే ఆస్కారం ఉందంట. US ఇరాన్ కాన్ఫ్లిక్ట్ దృష్టిలా ఈ ట్రిపోలి అనే యొక్క ఈ పెద్ద నౌకను అమెరికా డిప్లాయ్ చేసింది అనేది ఒక సూచన. ఈ ఏరియా ఎక్కడుంటుంది అని అంటే సౌత్ చైనా సీ దగ్గర బాగా నాటకాలు ఆడుతున్నాడు చైనా వాడు కూడా తైవాన్కి దృష్టిలో. నిన్ననే మనం మాట్లాడినాం, ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తున్నాం. అమెరికా వాడు కూడా అడుగులు కదులుతూ వచ్చిండు. అంతే ఈజీ వాతావరణం ఏం లేదు. సో కుర్సీకి పేటీ కస్కే బయట లీజేయాలి. అది కాంగ్రెస్ అపోజిషన్ నడుపుతున్న నరేటివ్లు మీరు పట్టించుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మీకు మిగిలేది చిప్ప. ఇది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండో విన్నారు కదా, ప్రపంచం శాంతి దేంతోనుందంట, 5 సార్లు ముస్లింలు నమాజ్ చదివితో దాంతో ఉందంట. ఒక్కనాడన్నా నువ్వు మా సనాతనం ధర్మాన్ని కరెక్ట్గా, అసలు నువ్వు సోషల్ స్టడీ కూడా చదివినుంటే మీ స్కూళ్ళల్లో, భూగోళ శాస్త్రం తెలుగు మీడియంలో చదివినుంటే నీకు తెలుస్తుండే మా సనాతనం ఎంత గొప్పదో. మళ్ళీ వీళ్ళే అంటారు భూమి ఫ్లాట్గా ఉంటుండే అని చెప్తారు వెనకటికి. మేము భూగోళ శాస్త్రం అని అన్నాం రేవంత్ రెడ్డి. నీ చరిత్రని, మీ జననాన్ని, ఎంత పవిత్ర పావనమైన సనాతన ధర్మంలో మీరు ఇట్లా అవమానించుకుంటూ వస్తుంటే మీరు అర్థం చేసుకుంటారు.